నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 14వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు రేపు ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి తిథి సాయంత్రం 5:25 వరకు తదుపరి నవమి తిథి చిత్తా నక్షత్రం రాత్రి 10:06 వరకు తదుపరి స్వాతి నక్షత్రం శివం యోగం ఉదయం 6:16 వరకు తదుపరి సిద్ధ యోగం భవకరణం సాయంత్రం 5:25 వరకు తదుపరి బాలవకరణం ఉంటాయి నక్షత్ర వర్జం రాత్రి 4:16 నుండి ఎల్లుండి ఉదయం 6:01 వరకు అమృతకాలం మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:44 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం మధ్యాహ్నం 12:35 చంద్రాస్తమయం రాత్రి 12:22 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 5:10 నుండి 6:02 వరకు రాహుకాలం సాయంత్రం 5:16 నుండి 6:54 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 2 గంటల వరకు రేపు మాస దుర్గాష్టమి రేపు దుర్గాదేవి భక్తులు రోజంతా ఉపవాసం ఉండి మహిషాసుర మర్దిని రూపంలో దుర్గాదేవి పూజ చేస్తారు రేపు శివ పవిత్రారోపణం రేపు శైవ భక్తులు శివలింగానికి యజ్ఞోపవీతాన్ని దర్భలతో చేసిన ఉంగరాన్ని సమర్పించి రుద్రాభిషేకం చేస్తారు రేపు పరశురామ అష్టమి పేరుతో కొన్ని ప్రాంతాలలో విష్ణుమూర్తి ఆరాధన చేస్తారు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం